చీఫ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ సేవలు మరువలేనివని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. విజయవాడ జల సౌధలో ఈఎన్సీ అడ్మిన్ శ్యామ్ ప్రసాద్, డిప్యూటీ ఈఎన్సీ వీర ప్రతాప్ల రిటైర్మెంట్ ఫంక్షన్కి మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. నాగార్జునసాగర్ కుడికాలువ వాటర్ మేనేజ్మెంట్, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిలో చీఫ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ సేవలు మరువలేనివని అన్నారు. సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్స్, బెంచింగ్, లైనింగ్, ఫీడర్ కెనాల్ జూన్ నాటికి పూర్తి చేసేలా శ్యామ్ ప్రసాద్ ప్రణాళికలు రూపొందించారన్నారు. ఒకే రోజు ఇద్దరు సీనియర్ అధికారులు రిటైర్ అవ్వడం ఇరిగేషన్ శాఖకు లోటే అన్నారు. అదేవిధంగా సిఈగా అత్యంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించినటువంటి శ్యామ్ గారు రిటైర్మెంట్ కావడం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు, అదేవిధంగా వ్యక్తిగతంగా మనందరికీ కూడా కొంత లోటుగా అనిపించినప్పటికీ ప్రతి ఉద్యోగి జీవితంలో ఏదో ఒక రోజు రిటైర్మెంట్ అనేది తప్పనిసరి కాబట్టి అటువంటి రిటైర్ అయినటువంటి భవిష్యత్తు జీవితం అంతా కూడా బాగుండాలి, ఆయన కుటుంబం అందరూ కూడా హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్యామ్ గారు ఆయన చేసినటువంటి రోజుల్లో నేను కూడా చూసాం. అటు నాగార్జున సాగర్కు సంబంధించినటువంటి రైట్ కెనాల్ని వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో కానీ, అదేవిధంగా అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా వెలిగొండ హెడ్ వర్క్స్ కానీ, టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్ కానీ, లైనింగ్ వర్క్స్ కానీ రికార్డు టైంలో ఎవ్రీ మంత్ రివ్యూ చేసుకుంటూ ఆ పనులు ముందుకు సాగడం కానీ, అదేవిధంగా ఫీడర్ కెనాల్ వర్క్స్ని కూడా శాంక్షన్ చేసుకోవడం, టెండర్స్ పిలుచుకోవడం, వర్క్స్ని కూడా స్టార్ట్ చేసుకోవడం, రేపు జూన్ కల్లా పూర్తి చేసేటువంటి విధంగా లక్ష్యం పెట్టుకోవడం. అంటే ఇట్లా మల్టిపుల్గా అటు నాగార్జునసాగర్ రైట్ కెనాల్ రైతులకి, అదేవిధంగా ఇటు వెలిగొండ ప్రజలకి మంచి సేవలు అందించినటువంటి వ్యక్తిగా శ్యామ్ గారి భవిష్యత్తు జీవితం అంతా కూడా బాగుండాలని, ఆయన కూడా ఒక మంచి ఇంజనీరింగ్ మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు, మంచి నాలెడ్జబుల్ పర్సన్ అని చెప్పి. తప్పనిసరిగా ఫ్యూచర్లో ఆయన యొక్క సేవలు కూడా మరి ఎక్కడున్నా కూడా ఇరిగేషన్ కూడా ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు డిప్యూటీ ఈఎన్సీగా వీరప్రతాప్ గారు ఆయన కూడా ఈరోజు రిటైర్ కావడం చాలా స్మూత్గా అడ్మినిస్ట్రేషన్ మేమందరం కూడా పని చేయగలుగుతున్నాము అని అంటే స్టాఫ్ కోఆపరేషన్, డిపార్ట్మెంట్ కోఆపరేషన్, లక్ష్యానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయని అంటే ఎక్కడికక్కడ ఇంజనీరింగ్ స్టాఫ్ ఏ ప్లేస్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel